హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను ఈరోజు చికెన్ లివర్ కర్రీ తయారు చేస్తున్నానండి. అందుకోసం మనము 2 పెద్ద సైజు ఉల్లిపాయలను కట్ చేసి పెట్టుకోవాలండి. 2 టమోటా ముక్కలు, పచ్చిమిర్చి చీలికలను కూడా కట్ చేసి పెట్టుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ప్రిపేర్ చేసి పెట్టుకోవాలండి. కొత్తిమీర తరుగు. ఇప్పుడు మనం స్టవ్ ముట్టించి బాండి పెట్టి తగినంత ఆయిల్ వేసుకొని హీట్ అయిందా లేదా అని చూసుకోవాలి. తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలను అందులో వేసుకొని మగ్గించాలండి. అవి మగ్గుతూ ఉంటాయి. ఈలోపు మనము లివర్ గురించి కొన్ని ప్రయోజనాలు తెలుసుకుందామండి. ఇందులో ఐరన్ ఎక్కువగా ఉండడం వలన రక్తహీనతను పోగొడుతుందండి. హెమోగ్లోబిన్ స్థాయిని పెంచుతుంది. విటమిన్ ఏ అధికంగా ఉంటుందండి. ఇందులో కంటి ఆరోగ్యానికి చాలా మంచిది. లివర్ తినడం వలన చర్మం కాంతివంతంగా ఉంటుందండి. ఇమ్యూనిటీ సిస్టమ్ కూడా మెరుగవుతుంది. ఇప్పుడు మనము కర్రీలోకి వచ్చేద్దాం. ఇంకా ఆనియన్స్ మగ్గినాయండి. ఇప్పుడు మనము తాలింపు దినుసులు, కరివేపాకు యాడ్ చేసుకోవాలి. అవి వేసిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమోటా ముక్కలు, పచ్చిమిర్చి చీలికలు కూడా వేసి ఒక 2-3 మినిట్స్ మగ్గించాలండి. తాలింపులో బాగా మగ్గాలండి. అవి మగ్గిన తర్వాత మనము నీట్గా కట్ చేసి పెట్టుకొని ముక్కలుగా కట్ చేసి పెట్టుకొని కడిగి పెట్టుకున్నటువంటి లివర్ ఉంది కదా, ఆ లివర్ని అందులో వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి. ఒక 5 మినిట్స్ అయినా మగ్గించాలండి. మనకు లివర్లో కొంచెం ఆనియన్స్ ఎక్కువగా వేసుకుంటే బాగుంటుంది కర్రీ. ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ కారం పొడి వేసాను. ఒక 1/2 టీ స్పూన్ పసుపు వేసానండి. తగినంత ఉప్పు వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్టు అన్నీ వేసి సిమ్లో పెట్టుకొని మగ్గించుకుంటే నీట్గా ముక్కకంతా ఉప్పు కారం అన్నీ పడతాయండి. పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ మొత్తం పడుతుంది. ముక్క టేస్టీగా ఉంటుంది. మొత్తం అన్నీ కలిపేసుకొని ఒక 5 మినిట్స్ బాగా మగ్గించుకుంటే బాగుంటుందండి. అది అలా కొంచెం ఆయిల్ రిలీజ్ అవుతూ మనకు అర్థమైపోతుంది. కొంచెం ఆయిల్ రిలీజ్ అవుతుంటుంది. అలాంటప్పుడు మనం కొంచెం వాటర్ పోసుకుంటే ఫ్రై కన్నా కొంచెం ఉడికించుకొని తింటే బెటర్ కదండి. ఏదైనా ఉడికించుకొని తింటేనే మనకు ఆరోగ్యం చాలా బాగుంటుంది. అందుకోసం నేను ఇక్కడ ఉడికించి ప్రిపేర్ చేస్తున్నానండి కర్రీని. వాటర్ వేసాను. చక్కగా వాటర్లో ఉడికిన తర్వాత కొత్తిమీర వేసి కొంచెం మూత పెడితే ఉడుకుతూ ఉంటుందండి. ఒకసారి మధ్యలో మళ్ళీ తీసి మొత్తం ఈవెన్గా కలిసేటట్టు మళ్ళీ ఒకసారి కలిపినామంటే ముక్క బాగా ఉడుకుతుందండి. నీట్గా ముక్క ఉడికిపోతుంది. కూర చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు కూడా తీసుకొని ట్రై చేయండి. చాలా రుచికరంగా ఉంటుంది. చపాతీలలోకి, రైస్లలోకి చాలా అంటే చాలా బాగుంటుంది. ఇక్కడ ఆల్మోస్ట్ కూర అయిపోయిందండి. ఇంకా ఎక్కువ సమయం కూడా పట్టదండి. త్వరగానే అయిపోతుంది. ఒక 20 మినిట్స్ కంతా అయిపోతుంది. లాస్ట్గా దించే మూమెంట్లో నేను ఇక్కడ ధనియాల పొడి వేసానండి. ధనియాల పొడి వేసాను. చికెన్ మసాలా కూడా వేసానండి. వేసి కలిపిన తర్వాత ఇంకా పైన కొత్తిమీర వేసి దించేయడమేనండి. ఎంతో రుచికరమైన చికెన్ లివర్ కూర తయారైపోయింది. ఇవి మనం దీంట్లో కొలెస్ట్రాల్ అధికంగా ఉంటుంది కాబట్టి దీన్ని మితంగా తింటేనే శరీరానికి చాలా మేలు చేస్తుందండి. మనము రోజు కాకుండా వారానికి ఒకసారైనా దీన్ని తినడం వల్ల చాలా మంచి పోషకాలు ఉన్నాయండి ఇందులో. ఎలా ఉందో నేను టేస్ట్ చేద్దామని రైస్ పెట్టుకుంటున్నానండి. కూర చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేయండి. చాలా రుచిగా ఉంటుంది. ఈ వీడియో ఎలా ఉందండి నాకు కామెంట్ చేయండి. మీ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే పక్కన బెల్ సింబల్ వస్తుంది. దాన్ని ప్రెస్ చేయండి. అది ప్రెస్ చేసిన వెంటనే ఆల్ అని వస్తుందండి. ఆల్ మీద కూడా మీరు ప్రెస్ చేస్తే నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుందండి. ఓకేనా? ఉంటాను మరి.